సూపర్ స్టార్ రజనీ పొలిటికల్ ఎంట్రీ తమిళనాట ప్రకంపనలు రేపుతున్నాయి. రజనీ రాజకీయ ప్రవేశాన్ని కొందరు వ్యతిరేకిస్తూ ఉంటే మెజారిటీ వర్గాలు మాత్రం ఆహ్వానిస్తున్నాయి. అంతేకాదు ఇతర పార్టీలోని చాలా మంది నేతలు కబాలీ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రజనీ పార్టీ ప్రకటించడమే ఆలస్యం, వెంటనే చేరిపోయేందుకు రెడీగా ఉన్నారని సమాచారం. ముఖ్యంగా వర్గ పోరుతో చీలిపోయిన అన్నాడీఎంకే నేతలు ఇప్పుడు సూపర్ స్టార్ వైపు చూస్తున్నారు. ఆయన కొత్త పార్టీ పెడితే అన్నాడీఎంకేకి చెందిన 5 ఎమ్మెల్యేలు చేరడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. అంతేకాదు ఇటీవల గాంధీ ప్రజాసంఘం నేతలు కూడా రజనీ పొలిటికల్ ఎంట్రీని స్వాగతిస్తున్నారు. కబాలీ రాజకీయాల్లోకి వస్తే తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ పరిణామాలు తమిళ రాజకీయాల్లో మరింత హీట్ను పెంచుతున్నాయి. పన్నీర్ సెల్వం, సీఎం పళనిస్వామి వర్గాలకు చెందిన పలువురు కార్యనిర్వాహకులు కూడా సూపర్ స్టార్ వైపు చూస్తున్నట్లు సమాచారం. అంతేకాదు డిఎంకే, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సైతం రజనీతో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం రజనీకాంత్ మాత్రం ముంబైలో కాలా మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. రాజకీయాలపై ఎవ్వరినీ కలవడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. ఇప్పటికే రజనీకాంత్ ఎంట్రీపై డిఎంకే నేతలు కూడా స్పందించారు. రాజకీయాల్లోకి సూపర్ స్టార్ రాకను స్టాలిన్ కూడా స్వాగతించారు. అంతేకాదు అభిమానులతో భేటీ సందర్భంగా స్టాలిన్పై ప్రశంసలు గుప్పించారు రజనీకాంత్. మరోవైపు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మాత్రం సూపర్ స్టార్పై సెటైర్లు వేశారు. ఆయనకు రాజ్యాంగం, రాజకీయాల పట్ల అవగాహన లేదని, రాజకీయాల్లోకి రావద్దని సూచించారు. ఇలా పలు పార్టీలు, వర్గాల నుంచి రజనీ ఎంట్రీపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయం. ఇది కబాలీ కన్ఫర్మ్ చేయకున్నా ఆయన కుటుంబ సభ్యులు ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తున్నారు. జూలైలో కొత్త పార్టీ ప్రకటిస్తారని ఢంకా బజాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా తెర వెనుక ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. బీజేపీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. కమలదళంలో చేరితే ఆయనే తమిళనాడు సీఎం అభ్యర్థని సంకేతాలు పంపిస్తున్నారు. అయితే కబాలీ రాజకీయాల్లోకి వస్తానంటే ఉలిక్కి పడుతున్నారు కొందరు తమిళ నేతలు, దర్శకులు. నువ్వు తమిళుడివే కాదు, ఇక్కడెలా పోటీ చేస్తావంటూ ప్రశ్నిస్తున్నారు. భారతీయ రాజా మాటలు విమర్శల్లాగా లేవు, బండబూతులని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తమిళులు కాని వాళ్ళు తమపై పెత్తనం చలాయించాలని చూస్తే సహించే ప్రసక్తే లేదన్నారు భారతీ రాజా. అయితే రజనీకాంత్పై దర్శకుడు భారతీ రాజా చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పుడు பிள்ளை இல்லைங்கிற நாங்கள் பெற்றுக்கிறோம்ல இல்லை ஊனமாக பிள்ளை சொல்லும் நாங்கள் பார்த்துக்கிறோம். అర్హత లేని ప్రతివాడు రాజకీయాల్లోకి వస్తాను అంటూ బీరాలు పలుకుతున్నాడు. ఒక సంస్థానానికి రండి, బతకండి, కానీ మా అధికారాన్ని లాక్కొని నెత్తి మీద కూర్చోవాలని మాత్రం చూడొద్దు. నా పడక గదిలో చోటు కావాలని అడిగితే ఊరుకుంటామా? మా సమస్యలను మేము పరిష్కరించుకుంటాం. నీకెందుకు? మా వీరత్వం ఇంకా తుప్పు పట్టలేదు. మా హక్కుల కోసం పోరాడతాం. என்ன துணிச்சல், ஏன்னா எவ்வளவு துருப்பிடிச்சு போச்சு, வீரமும் வேகமும் துருப்பிடிச்சு போச்சு தமிழ். ఇలా ఒకటా రెండా తమిళనాడులో రజనీ రాజకీయ ప్రవేశంపై ఎన్నో రకాలుగా ప్రచారం జరుగుతోంది. కానీ సూపర్ స్టార్ మాత్రం నోరు విప్పట్లేదు. ముంబైలో కాలా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడవద్దంటూ మీడియాను కూడా దూరం పెడుతున్నారు. షెడ్యూల్ ముగిశాక రజనీ చెన్నై వస్తే కానీ దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు. రజనీ రాజకీయ ప్రవేశంపై వస్తోన్న ఊహాగానాలు, అలాగే పార్టీల నుంచి ఫిరాయింపుల్లో నేతలు రజనీ పార్టీ పెడితే జంప్ చేసే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం చెన్నై నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ఎప్పుడైనా రావచ్చు లేదా వచ్చే అవకాశం ఉందన్నటువంటి సంకేతాలు తప్ప నేరుగా రజనీకాంత్ ఇప్పటి వరకు కూడా రాజకీయ పార్టీ గురించి కానీ లేదా ఏదైనా పార్టీలో చేరే విషయం కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ తమిళనాడులో చర్చ మాత్రం జోరుగా జరుగుతోంది. రజనీకాంత్ అప్పుడే పార్టీ పెట్టేసినట్టు, ఆ పార్టీలోకి
చేరేందుకు మిగిలినటువంటి పార్టీలందరూ నేతలందరూ కూడా సిద్ధమైపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రజనీకాంత్ ఎప్పుడు పార్టీ పెడతారో తెలియదు, కానీ ఎప్పుడు పార్టీ ప్రకటించినా అప్పుడు వెళ్ళిపోవడానికి ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీలు అంటే వివిధ పార్టీల్లో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా ప్రధానంగా చూస్తే అన్నా డిఎంకేనే ఎప్పుడు అధికారాన్ని చేజెక్కించుకునేటువంటి పార్టీలు అయితే ప్రస్తుతానికి అన్నా డిఎంకేలో ఉన్నటువంటి విభేదాల కారణంగా డిఎంకేకి ఈసారి ఎక్కువ అధికారం చేజెక్కించుకునే అవకాశాలు ఉన్నాయని ఒక చర్చ మొన్నటి వరకు జరిగితే ప్రస్తుతం రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఆయన పార్టీ పెడితే పరిస్థితులు పూర్తిగా కూడా మారిపోతాయి. సో ఈ నేపథ్యంలోనే డిఎంకే నేతలు కూడా రజనీకాంత్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రస్తుతం అయితే ఒక ప్రచారం జరుగుతోంది. కొన్ని ఆ పరిణామాలు కూడా మనకు చోటు చేసుకున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా కొంతమంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు కూడా రజనీకాంత్ వైపు వెళ్ళిపోయేందుకు సిద్ధమయ్యారు. ఎవరైతే గత కొద్ది రోజులుగా ఇటు పన్నీర్ సెల్వంకు కానీ అలాగే పళనిస్వామికి కానీ ఇద్దరికీ కూడా దూరంగా తటస్థంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ప్రస్తుతం 5 మంది రజనీకాంత్ వెంట వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఎవరైతే ఇప్పటి వరకు కూడా రజనీకాంత్ కు మద్దతు పలుకుతున్నారో దాంతో పాటు వ్యతిరేకిస్తున్నటువంటి వారి సంఖ్య కూడా క్రమేణా పెరిగిపోతోంది. ఇప్పటి వరకు కూడా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి వ్యతిరేకిస్తుంటే తాజాగా దర్శకుడు భారతీ రాజా కూడా తమిళులు కానివాడు మమ్మల్ని పాలించాల్సిన అవసరం లేదన్నటువంటి ఘాటు వ్యాఖ్యలతో రజనీపై విమర్శలు గుప్పించారు. మరోవైపు రజనీకాంత్ మాత్రం ఇంకా ముంబైలో కాలా షూటింగ్ లోని బిజీగా ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు కూడా గత నెల రోజులుగా కూడా అభిమానులతో భేటీ తర్వాత కానీ లేదా భేటీ జరుగుతున్న సమయంలో కానీ కేవలం దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తాను, యుద్ధం అవసరమైతే ఎప్పుడైనా సరే నేను సిద్ధం, అందరూ సిద్ధం కాండి అనేటువంటి వ్యాఖ్యలు తప్ప నేరుగా పార్టీ ప్రకటన చేయకుండానే ఇంత ప్రకంపనలు చోటు చేసుకుంటుంటే ఆయన పార్టీ ప్రకటిస్తే ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఊహించవచ్చు. రైట్ మార్నింగ్.